నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం అఘోర పాశుపతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా గొప్ప అపమృత్యు దోషానికి గొప్ప పరిహారం అనే మనం చెప్పాలి. కాబట్టి దీన్ని కూడా మామూలులాగానే అన్ని పాశుపత హోమాల్లాగానే పూజలాగానే మనం కూడా దీంట్లో అభిషేక ద్రవ్యాలు శివుడికి తీసుకుని పంచామృతాలతో పాటు చేసుకున్నట్టయితే ఎంతైనా మంచి జరుగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. దీనికి ముఖ్యంగా క్షీరాన్నం నివేదన చేసినట్టయితే మనకి మంచి జరుగుతుంది. అపమృత్యుహారం అంటే కొంతమందికి యాక్సిడెంట్స్ అవి అవుతూ ఉంటాయి మధ్యలో. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే 6-8 షష్టాష్టకాలు వచ్చినప్పుడు, ఆ గ్రహదశలో వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వాటికి చేసుకోవడం